దేశంలో జాతీయ పతాకం రెపరెపలాడుతుందంటే దాని వెనుక ఎంతో మంది ప్రాణత్యాగాలు ఉన్నాయని పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ నేటి తరం పిల్లలకు దేశానికి స్వతంత్రం ఏ విధంగా వచ్చిందనేది తెలియజేయడమే తిరంగా పండుగ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. దేశంలో ఉన్న యువతకి పూర్తిగా ఆగస్టు 15 స్వాతంత్రం ఎందుకు జరుపుకుంటున్నాం అనేది తెలియదు కాబట్టి వారికి తెలియజేసేందుకు ఈ పండుగ జరుపుకుంటున్నామని తెలిపారు. పట్టణ స్థాయిలోనే కాకుండా గ్రామ స్థాయిలోకి తిరంగా పండుగను తీసుకువెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. జీపీటీ ఫ్రెండ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ తిరంగా పండుగ సందర్భంగా ఈరోజు మన పిఠాపురంలో ర్యాలీ పెట్టడం జరిగింది. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ స్వతంత్రానికి జెండా రెపరెపలు ఆడుతుందంటే దాని వెనక ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల యొక్క ప్రాణత్యాగాలు, వారి యొక్క పోరాటాలు మరి త్యాగం చేసినలోనే ఈరోజు భారతదేశ ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అత్యున్నత ప్రజాస్వామ్య దేశంగా ముందుకెళ్తూ ఉంది. ఈ యొక్క తిరంగా పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా భారతదేశ స్వతంత్రం ఎలా వచ్చింది, ఎవరు త్యాగశీలు ఇందులో, వారందరినీ ఒకసారి నెమరు వేసుకోవడానికి భావితరాలకి, యువతకి కూడా ఈ ఆగస్టు 15 పండుగ అన్నది మనం భారతదేశంలో బ్రహ్మాండంగా జరుపుకుంటాం. ఇది ప్రతి యువతకి, ప్రతి పిల్లలకి తెలియవలసిన బాధ్యత ఉంది. అందులో భాగంగానే జీపీటీ హెల్పింగ్ హ్యాండ్స్ యంగ్ టీమ్ అందరూ కూడా వాళ్ళు వచ్చారు. వాళ్ళకి సపోర్టెడ్గా మన క్యాడరు, అదేవిధంగా స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చి ర్యాలీ చేశారు. దానికి ఎంతో సంతోషంగా ఉంది. అంత పెద్ద జెండా మన పిఠాపురం వీధుల్లో రెపరెపలాడుతూ వెళ్తుంటే నేనేమంటున్నానంటే ఈ యొక్క తిరంగా పండుగని ఇంకా కింది స్థాయి వరకు తీసుకెళ్ళి ప్రతి పల్లెల్లో, ప్రతి గ్రామాల్లో, ప్రతి వార్డుల్లో చేయడం వలన దేశభక్తి పెరగడమే కాకుండా మన దేశం మీద గౌరవం, అదేవిధంగా దేశం గురించి మాట్లాడుతుంటే రోమాలను ఎక్కుపడే విధంగా యువత తయారవుతుంది. కాబట్టి మరి ఈ కార్యక్రమం చేసిన జీపీటీ టీంకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.